కృష్ణుడు చెప్తాడు వీళ్ళకున్న పేర్లు దుర్గా, కృష్ణ, మాధవి, కుముద, చండిక, ఈ పేర్లు చెప్పాడు అక్కడ. మోహం అనే శక్తిని చూపించిన కృష్ణ నీకు నమస్కారము. కనుక అది కూడా ఆయన స్వరూపమే, ఎందుకు బాధ? కనుక ఆయన చక్కగా మోహరాత్రి నాడు స్మరించమన్నాడు. ఇప్పుడు మనందరం కూడా కృష్ణారాధన చేస్తున్నాం. ఈ కృష్ణారాధన ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటిది, అష్టమి తిథి ఉన్నప్పుడుది ఒక గొప్ప యోగంగా చెప్పడం జరుగుతున్నది. తిథికి ప్రాధాన్యం కొందరిస్తారు, నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏది ఇచ్చినా వారి వారి ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అని గరుడు పురాణం చెప్తున్నటువంటి మాట. ఇది కృష్ణ జన్మాష్టమి వ్రతము అని చెప్పబడుతున్నది. అయితే సప్తమి విద్ధ అయితే మంచిదే అన్నాడు. అంటే ఉదయ సమయంలో సప్తమి ఉంటూ తర్వాత అష్టమి వచ్చి అర్ధరాత్రమైనప్పుడు శ్రేష్టమే అన్నాడు. ఇవాళ అలాగే సప్తమి విద్ధగానే మనకు వచ్చినది. ఇది చేసేటప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుని సాధ్యమైన ఉపవాసం చేసి సంధ్యా సమయం నుంచి కృష్ణ ఆరాధనలో ఉంటూ ఆ నక్షత్రాంత సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణునికి, నక్షత్రానికి, చంద్రునికి కూడా తర్పణ ఇమ్మని చెప్తున్నాడు. మన సంకష్టార చతుర్థి నాడు ఎలాగైతే చంద్ర తర్పణం ఉందో ఇక్కడ తర్పణిస్తూ క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ. రోహిణీదేవితో ఉన్న చంద్రునికి అర్ఘ్య